మనందరికీ తెలుసు కదా, శ్రీకృష్ణుడు అంటే ప్రేమ, లీలలు, ధర్మం. కానీ ఆయన పుట్టిన కథ నిజంగా ఆశ్చర్యకరమైనది. పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు ఈ కథ వినగానే మైమరిచిపోతారు. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ యాదవరాజు ఉండేవాళ్ళు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటాడు. మరోవైపు కంసుడు చెల్లెలు దేవకి మరొక యాదవరాజు అయిన వసుదేవుని వివాహం చేసుకుంటుంది. తన సొంత చెల్లెలు దేవకికి పెళ్లి జరిగిన రోజు ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించింది. దేవకికి పుట్టబోయే 8వ బిడ్డ నిన్ను చంపుతాడు అని. ఈ మాటని విన్న కంసుడు తన భయంతోనే తన చెల్లెల్ని, బావ అయిన వసుదేవుని కలిసి జైలులో పెట్టాడు. దేవకికి 7 మంది బిడ్డలు పుట్టారు. కంసుడు వారికి పుట్టిన పిల్లల్ని ఒక్కొక్కరుగా పుట్టగానే చంపుకుంటూ వస్తాడు. తల్లికి కన్నీళ్లు, తండ్రికి నిద్ర లేకుండా పోతుంది. కానీ 8వ గర్భం ప్రత్యేకమైనది. ఈసారి దేవతలు కూడా చూస్తూ ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు, భూమికి రక్షణ రాబోతుంది అని. ఆ రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. కుండవరపు వర్షం కురుస్తోంది. జైలు లోపలంతా చీకటిగా ఉంది. ఆ సమయంలో దేవకికి ఒక బాబు పుట్టాడు. చిన్ని చేతులు, ముద్దు ముద్దుగా నవ్వుతున్న ముఖంతో. ఆ చిన్న శిశువు మరెవరో కాదు, ఆ మన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన పుట్టగానే వసుదేవునికి వేసిన సంకెళ్ళు తెగిపోతాయి. తలుపులు అవంతటికి అవే తెరుచుకుంటాయి. కాపలాదారులుగా ఉన్న వాళ్ళు కూడా నిండు నిద్రలోకి జారుకుంటారు. జైలు మొత్తం వెలుగుతో నిండిపోయింది. వసుదేవుడు తన బిడ్డను ఎత్తుకొని బయటకు వచ్చాడు. వర్షం ధారగా పడుతోంది. యమునా నది వైపు బయలుదేరుతాడు. యమునా నది వసుదేవుడు రావటం చూసి రెండుగా చీలిపోతుంది. ఆదిశేషుడు తన 5 పడగలతో వసుదేవుణ్ణి, అలాగే వసుదేవుడి చేతిలో ఉన్న తన బిడ్డని తడవకుండా రక్షించడానికి నిలుస్తాడు. యమునా నది నుండి బయలుదేరిన నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరుకున్న వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న ఆవలి వాళ్ళు నిద్రలేచి దేవకీదేవి 8వ మారు ప్రసవించింది అని కంసుడికి చెబుతారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువును తీసుకుని చంపడానికి పైకి విసిరబోతుండగా దేవకీదేవి, నీకు పుట్టింది మేనకోడలు, చంపొద్దు అని వేడుకుంటుంది. కంసుడు ఆ మాట వినక శిశువుని సంహరించడానికి పైకి విసురుతాడు. అలాగే పైకి విసరబడిన శిశువు 8 చేతులతో శంఖ చక్ర గదా సారాంగాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని, కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతోంది. ఇలా మన శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అడుగుపెట్టి ధర్మాన్ని నేర్పించడానికి, ప్రేమ అంటే ఏమిటో చూపించడానికి అవతరించాడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మనం మర్చిపోలేని ఆధ్యాత్మిక చరిత్ర. జై శ్రీకృష్ణ.